అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది 6th క్లాస్‌కి సంబంధించి స్ప్రింగ్ బ్లూ ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో టెక్స్ట్ బుక్ పాఠ్యాంశాలు అవన్నీ కూడా కవర్ చేయబడినటువంటి ప్లేలిస్ట్. అట్లానే రెడీనెస్‌కి సంబంధించి ఏవైతే ఉన్నాయో టోటల్ అన్నీ కూడా కంప్లీట్ చేయబడినవి. ప్రతిదీ కూడా మీకు ఇక్కడైతే ప్రతి రోజుకి సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ చేయబడినవి ఇవి మీ ముందున్నాయి. అండ్ ప్లేలిస్ట్లో మీకు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఈ ప్లేలిస్ట్ లింక్లు అయితే ఉన్నాయి, దయచేసి గమనించండి. క్లాస్ 6 రెడీనెస్ డే 9 and 10 అనేవి పేజ్ నెంబర్ 94 and 95లో ఉన్నాయి. వీటికి సంబంధించిన యాక్టివిటీస్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. డే 9 టాపిక్ వచ్చేసి ఫ్లవర్స్ అంటే పువ్వులు, కలర్స్ అంటే రంగులు. అదే మనం ఇక్కడ రాద్దాం, పువ్వులు మరియు రంగులు. వీటి ద్వారా ఏ అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి? స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వొకాబులరీ రిలేటెడ్ టు ఫ్లవర్స్ అండ్ కలర్స్. ఏవైతే పద సంపద అనేది ఉందో పూలకు సంబంధించి అట్లానే రంగులకు సంబంధించి వాటి యొక్క పద సంపదను తెలుసుకుంటారు. యూజ్ అండ్ రైట్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టు డిస్క్రైబ్ ద కలర్స్ అండ్ అపియరెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవర్స్. ఇక్కడ ఏవైతే కలర్స్ అండ్ అలానే పువ్వుల గురించి చెప్పడం డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ రాయమని అంటున్నారు అనమాట. అంటే ఏంటంటే సెంటెన్సెస్ లాగా రాయడం ఏదైనా కానీ. రైట్ సెంటెన్సెస్ యూజ్ యాడ్జెక్టివ్స్ సచ్ యాజ్ బ్యూటిఫుల్, ఫ్రాగ్రెంట్ ఎట్సెట్రా. యాడ్జెక్టివ్స్ని కూడా వాడమంటున్నారు. బ్యూటిఫుల్ అంటే అందమైన, ఫ్రాగ్రెంట్ అంటే సువాసన ఇచ్చేటటువంటి అని అర్థం. బ్యూటిఫుల్ అంటే అందమైన, ఫ్రాగ్రెంట్ అంటే సువాసన కలిగిన. అండ్ మొదటిది కనుక మనం చూసినట్లయితే డిస్కస్ విత్ స్టూడెంట్స్ ఆన్ ఫ్లవర్స్ అండ్ కలర్స్. అండ్ ఫ్లవర్స్, కలర్స్ వీటి మీద కొంచెం చర్చ అనేది జరుపుతున్నారు. ఆస్ ద స్టూడెంట్స్ టు ఫైండ్ ద ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద గ్రిడ్. ఇది ఏం చూసారా, ఇది గ్రిడ్. దీంట్లో రికగ్నైజ్ చేయాలి మనం, అంటే కనుక్కోవాలి మనం ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ ఉన్నాయనేసి. తర్వాత ప్రశ్నలు ఉన్నాయి. వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ రోజ్? మనకు తెలుసు రోజా పువ్వు యొక్క రంగు ఏంటి అంటే ఇట్స్ అ రెడ్. అండ్ మనం ఫుల్ సెంటెన్సెస్ అనేవి నోట్స్లో రాసుకోవడానికి డిస్క్రిప్టివ్గా మనం చూద్దాం. దాని ముందు సింపుల్గా ఇక్కడ కూడా కొంచెం రాసుకోవడానికి ట్రై చేద్దాం. విచ్ ఫ్లవర్ ఈజ్ ఇన్ ఎల్లో కలర్? ఏ పువ్వు పసుపు రంగులో ఉంటుంది? సన్ఫ్లవర్ అనేది పసుపు రంగులో ఉంటుందండి, సన్ఫ్లవర్. ఆ తర్వాత వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ లోటస్? అండ్ కమలం ఏదైతే ఉంటుందో అది ఏ రంగులో ఉంటుంది? పింక్ రంగులో ఉంటుంది కమలం అని. ఇప్పుడు మనం వచ్చేసి ఏ పువ్వులు అయితే ఇక్కడ ఉన్నాయో యూ హ్యావ్ టు ఫైండ్ ఫ్రమ్ ద గ్రిడ్. ఆల్రెడీ మనకి ఇక్కడ సన్ఫ్లవర్ అనే దాన్ని గుర్తించారు. అండ్ మనం కింద చూసినట్లయితే రోజ్ అనేది ఒకటి ఉంది, రోజ్. ఆ తర్వాతే దాని కింద మనం చూస్తే లోటస్ అనేది ఉంది, మనం గమనించవచ్చు. లోటస్ LOTUS అనేది ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే లిల్లీ ఉంది, LILY లిల్లీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే మ్యారీగోల్డ్ అనేది ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ హిబిస్కస్ అనేది ఉంది, HIBISCUS హిబిస్కస్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి జాస్మిన్ అనేది ఉంది, జాస్మిన్ ఇక్కడ JASMINE. ఈ విధంగా ఆ పువ్వులను అయితే మనం గుర్తించాం. డే 9 ఫ్లవర్స్ అండ్ కలర్స్ ఏదైతే టాపిక్ ఉందో దీనికి సంబంధించి యాక్టివిటీ 1లో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని డిస్క్రిప్టివ్గా అంటే సెంటెన్సెస్గా మనం చూద్దాం. వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ఏ రోజ్? ఏ రోజ్ ఈజ్ రెడ్. ఎలా ఉంటుంది రోజా పువ్వు? ఎరుపు రంగులో ఉంటుంది. విచ్ ఫ్లవర్ ఈజ్ ఇన్ ఎల్లో కలర్? ఏ పువ్వు పసుపు కలర్లో ఉంటుంది అంటే సన్ఫ్లవర్ అనేది ఉంటుంది. సన్ఫ్లవర్ అంటే పొద్దు తిరుగుడు పువ్వు అనమాట. సన్ఫ్లవర్ అంటే పొద్దు తిరుగుడు పువ్వు అంటారు. ఇది సూర్యుడి వైపే తిరుగుతూ ఉంటుంది, అందుకే
పొద్దుతిరుగుడు పువ్వు అనేటటువంటి పేరైతే దీనికి వచ్చింది. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ లోటస్? లోటస్ అంటే కమలం, అండ్ పింక్ కలర్లో ఉంటుందన్నమాట ఈ కమలం అనేది. ద లోటస్ ఈజ్ పింక్. ఈ విధంగా ఈ ప్రశ్న అయితే నోట్ పుస్తకంలో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ వర్డ్స్ అయితే ఉన్నాయి. హిబిస్కస్, లిల్లీ, ఎల్లో, జాస్మిన్, టులిప్, రెడ్, సన్ఫ్లవర్, డైజీ, ఆరెంజ్, వైట్, రోజ్, ఆర్చిడ్, మ్యారీగోల్డ్, జినియా, పింక్. ఈ విధమైనటువంటి పదాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ పదాలు ఏంటంటే మనం వర్డ్స్ స్పెల్లింగ్స్తో సహా నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటినే డిక్టేషన్గా చెప్పడం అయితే జరుగుతుంది. సబ్స్టిట్యూషన్ టేబుల్, ఓరల్ ప్రాక్టీస్ అన్నమాట. ఇక్కడ మనకిచ్చింది రఫ్లేషియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్. రఫ్లేషియా అనేది చాలా పెద్ద పువ్వు అనమాట, ప్రపంచంలోనే అత్యంత పెద్ద పువ్వు ఇదన్నమాట. దరిదాపుగా అట్టి చెట్టు ఏదైతే ఉంటుందో అంతలా పెరుగుతుంది రఫ్లేషియా అనేటటువంటి పువ్వు. లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. రోజ్ ఈజ్ ద మోస్ట్ కలర్ఫుల్ ఫ్లవర్. ఆ విధంగా లిల్లీ ఈజ్ ద మోస్ట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్. జాస్మిన్ ఈజ్ ద మోస్ట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్. ఈ విధంగా చెప్తూ ఉంటే పిల్లలు కూడా ఓరల్ ప్రాక్టీస్ అన్నమాట. ఇది సబ్స్టిట్యూషన్ టేబుల్. తర్వాత మనం రాయాల్సి ఉంటుంది తర్వాత కూడా, ఎందుకంటే తర్వాత కూడా మనకి గ్యాప్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. నెక్స్ట్ పేజీలో వాటి గురించి రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓరల్ ప్రాక్టీస్ అనేది చేయాలి. డే 10 ఫ్లవర్స్ అండ్ కలర్స్. రీడ్ అండ్ అండర్లైన్ ద నేమ్ ఆఫ్ కలర్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఏం చేయమంటున్నారు? కలర్ కింద అండర్లైన్ చేయమంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నది దిస్ ఈజ్ వైట్ చాక్. ఇది తెల్లటి సొద్ద అన్నమాట. అది దాన్ని అండర్లైన్ చేయడం జరిగింది వైట్. అట్లానే మిగతావి అండర్లైన్ చేయమంటున్నారు. కలర్స్ ఓన్లీ నేమ్ ఆఫ్ ద కలర్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిబిస్కస్ అనేది రెడ్ కలర్లో ఉంది, హిబిస్కస్ అనేటటువంటి పువ్వు. అండ్ తర్వాత బనానా ఏదైతే ఉందో అది పసుపు కలర్లో ఉంది. తర్వాత బ్రౌన్, ఓకే, గోధుమ రంగు అనమాట, బ్రౌన్. ఓకే, దాన్ని మనం అండర్లైన్ చేయమన్నారు, మనం రౌండ్ చూడుతున్నాం. అండ్ బ్రింజాల్ ఏదైతే వంగన పర్పుల్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పింక్, పింక్ కింద అండర్లైన్ చేస్తున్నాం, రౌండ్ చూడుతున్నాం మనం వాటికి. అండ్ లీఫ్ ఎట్లా ఉంటుంది? ఆకు పచ్చగా ఉంటుంది, దాన్ని కూడా ఈ విధంగా కలర్స్ అనమాట, వైట్, రెడ్, ఎల్లో, బ్రౌన్, పర్పుల్, పింక్, గ్రీన్. ఈ విధంగా మనం అయితే వాటిని రౌండ్ చుట్టడం అయితే జరిగింది. ఇక్కడ రెడ్ అంటే ఎరుపు రంగు, అండ్ ఎల్లో అంటే పసుపు, బ్రౌన్ అంటే గోధుమ రంగు లేదా ముదురు గోధుమ రంగు, పర్పుల్ అంటే ఊదా రంగు అంటారు, పింక్ అంటే జనరల్గా గులాబీ రంగు అంటారు, గ్రీన్ అంటే ఆకుపచ్చ. ఈ విధమైనటువంటి అర్థాలు అయితే ఈ కలర్స్కి ఉంటాయి. వైట్ అంటే మనకు తెలిసిందే తెలుపు రంగు అనమాట. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇందాక ఓరల్ ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు ఏంటంటే సబ్స్టిట్యూషన్ టేబుల్స్ ఏమి ఇచ్చేసి రాయమన్నారు. రఫ్లేషియా ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్. ఇప్పుడు రెండోది వచ్చేసి ఏంటంటే లోటస్ ఏదైతే ఉందో లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోజ్ ఈజ్ ద మోస్ట్ కలర్ఫుల్ ఫ్లవర్. ఆ తర్వాత లోటస్ అయిపోయింది, రోజ్, జాస్మిన్ ఉంది. జాస్మిన్ ఈజ్ ద మోస్ట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్. ఈ విధంగా మనం రాయాలి. ఇక్కడ డిక్టేషన్ పార్ట్ వచ్చేసి అండ్ టోటల్ ఏవైతే పువ్వులు మనం చూసాం, హిబిస్కస్ కావచ్చు, జాస్మిన్ కావచ్చు, ఇట్లాంటివి డిక్టేషన్ అయితే
రాయాల్సి ఉంటుంది, అది కూడా మనం రాద్దాం. అండ్ మొదటిది వచ్చేసి హిబిస్కస్. అండ్ తర్వాత జాస్మిన్, టులిప్, ఆ తర్వాత సన్ఫ్లవర్. ఈ విధంగా డిక్టేట్ చేస్తే మనం రాయాల్సి ఉంటుంది. డైజీ. ఇవన్నీ పూలన్నీ ఆర్చిడ్, రకరకాల పూలు అన్నమాట ఇవి. ఆర్చిడ్, ORCHID. ఓకే, ORCHID, ఆర్చిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారీగోల్డ్. ఇది కూడా ఒక పువ్వే అనమాట. తర్వాత జీనియా, ZINNIA, జీనియా. ఈ విధంగా టోటల్ 95లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఇదే విధంగా మీకు మిగతావి ఏవైనా టోటల్ అన్నీ కావాలని ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అలానే పాఠ్యాంశాలు కూడా ఎన్ స్క్రీన్స్ అవ్వడం జరుగుతుంది. లింక్ అని అడిగితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అండ్ దాన్ని యాక్సెస్ చేయాలంటే వీడియో యొక్క టైటిల్ ఉంటుంది, దాన్ని జస్ట్ అట్లా టచ్ చేస్తే చాలు మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఎనీ టైం మీరు అక్కడ నుంచి ఆ ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి, యూట్యూబ్ గుర్తుంటుంది, దాని పక్కన ఇలా క్లిక్ చేస్తే ఈజీగా ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా.